ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్ల కేంద్రంగా పనిచేస్తున్న కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఇటీవలే 3 ఆవిష్కరణలు తీసుకొచ్చింది. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండడంతో ఈ ఆవిష్కరణలకు పేటెంట్ సైతం మంజూరైంది. సమస్య నుంచి ఉపశమనం పొందటం, పరీక్షల ఖర్చులను తగ్గించుకోవటం, మానవ శారీరక శక్తిని పరిమితం చేసి యంత్రాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం కోసం ఈ ఆవిష్కరణలు రూపొందించారు. వ్యవసాయంలో కూలీల సమస్య నివారణ, సకాలంలో పొలం పనులు జరగడానికి, ఉప ఉత్పత్తుల కోసం కూడా ఈ కేంద్రంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధికి గురవుతున్నారు. షుగర్ లేనివారు కూడా ఊబకాయం లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలనుకుంటున్నారు. మన వరి రకాలన్నీ ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవే. ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయటం కోసం ఈ డయాబెటిక్ స్మార్ట్ కుక్కర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే మొదటి డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్. అన్నం వండే సమయంలోనే అదనపు గంజిని ఈ కుక్కర్ తీసివేస్తుంది. దీంతో కొన్ని కార్బోహైడ్రేట్లు తగ్గుతాయి. అన్నాన్ని వేగంగా చల్లబరిచి 1 నుంచి 2 డిగ్రీలకు తగ్గిస్తుంది. ఈ అన్నం నిదానంగా అరుగుతుంది. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మనం తీసుకున్న వరి రకాల్లో మనకి చాలా రకాలకి వరికి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 75 కన్నా ఎక్కువగా ఉంటుంది. 78 కానీ 80 కానీ అలా ఉంటుంది. సో మరి అలాంటి వరి రకాలని మనము తీసుకున్నప్పుడు వెంటనే షుగర్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఏ రైస్ వెరైటీ అయినా కూడా మనం కుకింగ్ ప్రాసెస్లో ఒక చిన్న మార్పు కనుక చేసి, అంటే ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ కనుక దానికి ఇవ్వగలిగి, ప్రతి రైస్ వెరైటీ ఓన్లీ ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ ద్వారా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించే విధానం ఏదైనా ఉందా అని దాన్ని ఒక కుక్కర్ బేస్డ్ ఒక యూనిట్ లాగా తీసుకురావాలని మేము ప్రయత్నాలు గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు ఒక నూతన ఆవిష్కరణ డయాబ్లైట్ అనే పేరుతో ఒక స్మార్ట్ రైస్ కుక్కర్ని, అది ఐఓటీ కంట్రోల్స్తో అలానే ఏ ఆల్గారిథంతో మేము డెవలప్ చేయడం జరిగింది. ఆ కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే అది సోలెనాయిడ్ వాల్వ్ ద్వారా మనకి ఎక్సెస్ గంజిని, అంటే కొంత స్టార్చ్ని బయటికి తీసేసేయటమే కాకుండా మనకి ముఖ్యంగా స్టార్చ్లో ఉండేటటువంటి 3 ఫ్రాక్షన్స్ మనం ఆర్డిఎస్ అని, ఎస్డిఎస్ అని, ఆర్ఎస్ అని చెప్పి అంటాము. ఆర్డిఎస్ అంటే మనం ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్, మనం తిన్న వెంటనే అది మొదటి 20 నిమిషాల్లో డైజెస్ట్ అయిపోయేదాన్ని ఆర్డిఎస్ అని అంటాము. ఎస్డిఎస్ అంటే స్లో డైజెస్టబుల్ స్టార్చ్, అది 20 నిమిషాల నుంచి 90 నిమిషాల్లో డైజెస్ట్ అయ్యేది. అలాగనే ఆర్ఎస్ అంటే రెసిస్టెంట్ స్టార్చ్, అది మనకి అసలు డైజెస్ట్ కాదు, ఫైబర్లో యాక్ట్ చేస్తుంది. వాస్తవానికి మనకి వరి రకాల్లో మనకి ఈ ఎస్డిఎస్ అనేది తక్కువగా ఉంటుంది, ఆర్డిఎస్ అనేది ఎక్కువ ఉంటుంది. మేము తీసుకున్న ప్రాసెస్ ట్రీట్మెంట్లో ఈ ఆర్డిఎస్ని ఎస్డిఎస్గా కన్వర్ట్ చేయడం అనేది ఒక ఇదైతే, మరొకటి ఏంటంటే ఆర్ఎస్ కంటెంట్ను కూడా 126% వరకు పెంచి మేము ఏ వరి రకానికైనా కూడా ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్ ద్వారా, ఈ కుకింగ్ ద్వారా మేము గ్లైసెమిక్ ఇండెక్స్ని మేము 22% వరకు తగ్గించడానికి మేము డెవలప్ చేసిన కుక్కర్తో మాకు సాధ్యమైంది. మాకు భారత ప్రభుత్వం నుంచి మాకు పేటెంట్ లభించడం జరిగింది. మనం తీసుకునే ఆహారం వేగంగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచే సూచికనే గ్లైసెమిక్స్ ఇండెక్స్ పరీక్ష అంటారు. మధుమేహం దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న అంశంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. వరి, అపరాలతో కూడిన ఆహార పదార్థాల్లో గ్లైసెమిక్స్ ఇండెక్స్ పరీక్ష చేయించుకోవటం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇన్వైవ్ పద్ధతిలో చేసే ఈ పరీక్ష చేయటానికి పలు సంస్థలు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ పరీక్షను ఇన్విట్రో విధానంలో బాపట్లలోని ఆంగ్రూ కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కేవలం 7,500 రూపాయలకే చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. దీనికి పేటెంట్ కూడా వచ్చిందని చెబుతున్నారు. అలానే మిరపకాయలను గోతంలో తొక్కడానికి కూలీలకు ఇబ్బందిగా మారుతున్న అంశంపై పరిశోధనలు చేసి ఓ సరికొత్త యంత్రాన్ని కనుగొన్నారు. ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం తీసుకునేటటువంటి ఏ ఆహార పదార్థం అయినా అది ఎంత తొందరగా జీర్ణమయ్యి మన శరీరంలో రక్తం స్థాయిని పెంచుతుంది అనేది తెలియజేసేటటువంటి సూచిక. మరి ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ చాలా పెరగటం వల్ల కానీ, లేకపోతే డయాబెటీస్ లేకున్నా కూడా డయాబెటీస్ రాకుండా, అదర్వైజ్ మంచి మెటబాలిక్ రేట్ని కానీ ఒబెసిటీ లేకుండా పెంచడానికి నిదానంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం తీసుకునే వరి రకాలైనటువంటి కానీ, లేకపోతే అపరాలైన ఏవైనా కూడా వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ని మనం నిర్ధారించడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష అనేది మనకి చాలా ఖరీదవుతుంది. ఇన్వైవో మెథడ్లో చేసేటటువంటి ఆ పరీక్ష మనకి ఒక శాంపిల్ చేయడానికి మనకి భారత ప్రభుత్వం వారి కొన్ని సంస్థలు అయినప్పటికీ ఏదైనా కూడా వారు ఒక శాంపిల్కి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకోవడం జరుగుతుంది. అయితే అలాంటి ఒక పరీక్షని ఇన్విట్రో మెథడ్లో ఎంజైమ్ ఇమ్మొబిలైజ్డ్ మ్యాట్రిక్స్ని మేము డెవలప్ చేసి మైక్రో ఎన్కాప్సులేషన్ చేయడం వలన మేము అదే టెస్ట్ని కేవలం 7,500 రూపాయలకి మేము ఒక టెస్ట్ని చేయగలిగేటటువంటి టెక్నాలజీని ఒక కిట్ బేస్డ్లో మేము బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ కిట్కి ఆ తర్వాత పేటెంట్ కూడా, టెక్నాలజీ పేటెంట్ కూడా రావడం జరిగింది. మూడవది మా బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తల బృందం కలిసి చిల్లి
చిల్లీ కాంపాక్షన్ యూనిట్ని డిజైన్ చేయడం జరిగింది. ఎండుమిరప గోతాల్లో తొక్కేటప్పుడు వాళ్ళు ఇది కట్టుకుని వాటిని కాళ్ళతో తొక్కి వాటిని బ్యాగుల్లో నింపడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళ కాళ్ళు మండటం కానీ అట్ ద సేమ్ టైం గింజ విరిగిపోవటం కానీ, లేకపోతే అది చాలా అన్హైజీనిక్ ప్రాక్టీస్. అలా కాకుండా ఒక హైడ్రాలిక్ ప్రెస్ కైండ్ ఆఫ్ మెషిన్ మేము డెవలప్ చేసాము. అదేమంటే మనం బ్యాగ్ని దానిలో తగిలించేసేసి ఆ మెషిన్ హైడ్రాలిక్ ప్రెస్ అదే చూసుకుంటుంది ఎంతవరకు ఇది నొక్కితే గింజ విరగకుండా ఉంటుంది అనేది చూసుకుని అది బ్యాగింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దాన్ని తీసేసి వీళ్ళు బస్తాల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గంటకి 12 నుంచి 15 బస్తాలు అలా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మా 3వ ఆవిష్కరణ. దీనికి కూడా మాకు పేటెంట్ భారత ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. డయాబెటీస్ ఇప్పుడు ఇంత విపరీతంగా ప్రబలిపోతున్న రోజుల్లో ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్తో రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిస్తాము, అది స్లోగా డైజెస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి మా ఆవిష్కరణకి ఈ రేటును కూడా తగ్గించడానికి మేము ఏదైతే ఐఓటీ కంట్రోల్స్ ఆర్ ఏఐ బేస్ని కూడా కాస్త పక్కన పెట్టి ఒక మామూలు మాన్యువల్ కైండ్ ఆఫ్ థింగ్ని కూడా తీసుకురావడానికి దాని కాస్ట్ని 35 నుంచి 40 వేలకు తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. బహుశా అది మేము ఇంకొక 4-5 నెలల్లో తీసుకురాగలుగుతాము. ఇవే కాక ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రం, జొన్న నూర్పిడి యంత్రాలు, మినీ దాల్ మిల్, మినీ రైస్ మిల్, మామిడికాయలను ముక్కలు చేసే యంత్రం, ఇలా అనేక యంత్ర పరికరాలను రూపొందించడంపై పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నామని కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏడుకొండలు వివరిస్తున్నారు. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్లో పంట కోసిన తర్వాత ఆహారంలో నష్టాన్ని నివారించడం, అలాగే ఆహారంలో విలువ జోడింపు, ఈ 2 అంశాలమైన మేము ప్రధానంగా పరిశోధన చేస్తుంటాము. ఇప్పుడు ముఖ్యంగా చేస్తున్న పరిశోధన తీసుకున్నట్లయితే ప్యాడీ డ్రైయర్, అంటే మనం వరిని ఆరుదల చేసే యంత్రం, ఇది 5 టన్నుల కెపాసిటీ యంత్రం ఒకటి డిజైన్ చేశాము. అలాగే వరికి సంబంధించి కొత్త రైస్ని మనం త్వరితగతిన పాత రైస్గా మార్చే విధానాన్ని కూడా మనం ఇక్కడ ఈ సెంటర్లో రూపొందించడం జరిగింది. అలాగే రైస్కి సంబంధించి ఇంకా ముఖ్యమైన టెక్నాలజీస్ ఏమంటే, ఇప్పుడు వచ్చే రైస్ వెరైటీస్లో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఇంపార్టెంట్ పారామీటర్ ఒకటి చూస్తున్నారు. అంటే మనం తినే ఆహారం ఎంత ఫాస్ట్గా రక్తంలో కలుస్తుందనే దాన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్గా అంటాము. ఇక్కడ తయారు చేసిన స్మార్ట్ కుక్కర్ ఒకటి, దాంట్లో ఏమవుతుందంటే ఈ రైస్లోని గ్లైసెమిక్ ఇండెక్స్ని మనం ప్రాసెస్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గించి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 20 పాయింట్ల వరకు దాన్ని తగ్గించడం జరిగింది. మిరపలో అఫ్లోటాక్సిన్స్ ఉంటాయి. ఈ అఫ్లోటాక్సిన్స్కి మనకి రైతు లెవెల్లో అఫ్లోటాక్సిన్లు మిరపలో కానీ ఏదైనా పంటలో కానీ గుర్తించడానికి కూడా ఇక్కడ ఒక కిట్ తయారు చేయబడింది. ఈ కిట్తో మనం 30 నిమిషాల్లోనే మనం చాలా తొందరగా అందులో ఆ శాంపుల్లో అఫ్లోటాక్సిన్ ఉందా లేదా అనేది కూడా చెప్పగలం. ఉదాహరణకి కారం కానీ మన వేరుశెనగ కానీ ఇందులో అఫ్లోటాక్సిన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేది మనం ఈ కిట్ తోటే 30 నిమిషాల్లోనే చెప్పేసేయచ్చు. అదేవిధంగా ఎండుమిరపకాయలను గోతంలో నింపడానికి బయట జనరల్గా మనకు చాలా కష్టమైన ప్రక్రియ. ఇది కాళ్ళు మండుతాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎండుమిరపకాయలు గోతంలో తొక్కే టైంలో. దానికోసం మన సెంటర్ ఏం చేశారంటే ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించి ఎండుమిరపకాయలని గోతంలో బాగా కంప్రెస్ చేసి తొక్కే మెషినరీ కూడా తయారు చేశారు. పసుపు సంబంధించి కూడా పసుపు ఎలా చేస్తారంటే, పసుపు మామూలుగా నీళ్ళల్లో బాయిల్ చేస్తారు. నీళ్ళల్లో బాయిల్ చేయటం వల్ల దాంట్లో ఎన్నో నష్టాలు ఉన్నాయి. నీళ్ళల్లో బాయిల్ చేయటం కాకుండా ఆవిరితో స్టీమ్ బాయిలర్ అనేది కూడా మనం ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. పసుపు కొమ్ముల్ని గ్రేడింగ్ చేసే యంత్రం, పాలిష్ చేసే యంత్రం కూడా ఇక్కడ డిజైన్ చేసి తయారు చేయబడింది. అదేవిధంగా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే చిరుధాన్యాల్లో పొట్టు తీసే యంత్రాలు కూడా రూపొందించాము. ఒక ముఖ్యమైన టెక్నాలజీ ఈ సెంటర్లో తయారు చేశారు. ఏంటంటే అది వరిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అని కనుక్కోవడానికి రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ అవి చాలా ఎక్కువ రేటుతో కూడుకున్నవి. ఇక్కడ మా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ రేటుతోటే మనం, అంటే దానికి కావాల్సిన పదార్థాలు, దానికి కావాల్సిన కెమికల్స్ను తక్కువ రేటుతోటే రూపొందించగలిగి దాదాపు 5 నుంచి 7 వేల లోపలే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కనుగొనవచ్చు. సో ఈ రైస్లో ఎక్కువ పిండి పదార్థాలు ఉన్నప్పుడు అవి మనం తిన్న వెంటనే మన రక్తంలో కలిసిపోతాయి. ఎంత తక్కువగా రక్తంలో కలిస్తే అంత మంచిదన్నమాట మనం తినే ఆహారం. కానీ రైస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అంతా పిండి పదార్థమే కాబట్టి వెంటనే రక్తంలో కలిసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి రైస్ వెరైటీస్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న రైస్ వెరైటీస్గా వ్యవహరిస్తాము. ఇక్కడ పరిశోధనా స్థానంలో ఏం చేశారంటే ఒక రైస్ కుక్కర్, స్మార్ట్ రైస్ కుక్కర్ తయారు చేశారు. ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లో ఏం చేస్తారంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది దాదాపు 20 పాయింట్లు తగ్గించేసి మనకి ఆ రైస్ని వండి పెడుతుంది. అలా వండిన రైసు మామూలుగా మనం కన్వెన్షనల్ మెథడ్లో వాడే రైస్ లాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. ఇది ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి అగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేసాం. నిరుద్యోగ యువత కానీ మహిళలు కానీ ఎవరైనా ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్మాల్ స్కేల్ లెవెల్లో పెట్టుకోవాలంటే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము.
కొంతమంది ఆర్గానిక్ రైస్, కొంతమంది కలర్ రైస్ వెరైటీస్ పండిస్తున్నారు. వాళ్ళు ఉదాహరణకి ధాన్యం తీసుకెళ్ళి బయట రైస్ మిల్లో వేస్తే వాళ్ళు అందులో మనకి వేరే వెరైటీస్ కలిసే ప్రమాదం ఉంది. అందుకని ఆ కలర్డ్ రైస్ కానీ ఆర్గానిక్ రైస్ కానీ మా దగ్గరికి తీసుకొస్తే మా దగ్గర మినీ రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ మినీ రైస్ మిల్స్లో ధాన్యం నుంచి రైస్గా మార్చి మేము మిల్లింగ్ చేసి చాలా తక్కువ రేటుతోటే కేజీ వడ్ల నుంచి రైస్ తయారు చేయడానికి ₹2 మాత్రమే తీసుకుంటాం. అలాగే పల్సెస్ కూడా, ఉదాహరణకు మినువులు కూడా ఇక్కడ మా దగ్గర మినీ దాల్ మిల్స్ కూడా ఉన్నాయి. ఈ దాల్ మిల్లో మినువులకు తెచ్చుకుంటే కేజీ ₹15 లెక్కన అతనికి గుళ్ళు చేసి ఇస్తామండి. ఈ విధంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ ఎప్పుడు రైతన్నలకి ఎల్లవేళలా సహకారం అందించడానికి సర్వశక్తిలా పనిచేస్తుంది. బాపట్లలోని కోతానంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం నూతన ఆవిష్కరణలతో తమ సేవలను అందించడంతో పాటు ఔత్సాహిక మహిళలు, నిరుద్యోగ యువత ఎవరైనా చిన్న స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమలను పెట్టుకోవాలంటే తగిన శిక్షణలు అందిస్తామని వివరిస్తున్నారు.